హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు గుడ్ థింక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకీ. క్లబ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? తాగడాలు, ఓగడాలు, అమ్మాయిల డ్యాన్సులు, ఫ్లోర్ మూమెంట్స్, చీకటి, సిగరెట్స్, పొగ, ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అసలు ఇవన్నీ లేకుండా క్లబ్స్ ఉన్నాయంటే మీరు నమ్మగలరా? ఖచ్చితంగా నమ్మే తీరాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఆ టైప్ క్లబ్స్ కాదు, విచిత్రమైన క్లబ్స్. అవి ఎలా ఉంటాయంటే వామో ఎలా ఉంటాయా అని మీరే అంటారు. సరే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక మాట. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనపడుతున్న గంట సింబల్ని టకా మన నొక్కేసేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కి వచ్చేస్తుంది అనమాట. ఒక్క నిమిషం పాస్ చేసి, 5 నిమిషం కూడా పడదా, ఒక సెకండ్ అలా పాస్ చేసి నొక్కేసేయండి. నొక్కేసారా? ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. నంబర్ 1, లాఫింగ్ క్లబ్. అరే ఏంట్రా ఇది? ఈ లాఫింగ్ క్లబ్ని మన భారతీయుడు స్టార్ట్ చేశాడు. దీనిని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కాబట్టి నవ్వడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఈ క్లబ్ స్థాపించారనమాట. ఈ క్లబ్ 1995 సంవత్సరంలో స్థాపించారు. ఇది స్థాపించిన అతని పేరు డాక్టర్ మదన్ కటారియా. ఇతను ఒక భారతీయ వైద్యుడు. అది స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ క్లబ్ అనేది చాలా ప్రాచుర్యం చెందింది, అంటే ఎక్స్పాండ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ లాఫింగ్ క్లబ్లో నవ్వడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని క్లబ్స్లో బాగా లాఫింగ్ స్టోరీస్ ఉంటాయి కదా, మంచి జోక్స్ చెప్పి నవ్విస్తూ ఉంటారు. మరికొన్ని ప్రాంతాల్లో విచిత్రమైన సౌండ్స్ ద్వారా నవ్విస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో అనేక విచిత్రమైన దృశ్యాల ద్వారా కూడా నవ్విస్తారు. ఏది ఏమైనప్పటికీ నవ్వడం అనేది వీళ్ళ ప్రధాన లక్ష్యం అనుకోండి. అదనమాట విషయం. అందుకే కదా అంటారు, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగమే. నంబర్ 2, షౌటింగ్ క్లబ్. ఈ షౌటింగ్ క్లబ్ ని జపాన్ లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన ఇయర్ అయితే మనకు తెలియదు, అది అందుబాటులో లేదు. బట్ ఎందుకు ఇయర్ లేదంటే, అది జపాన్ లో మాత్రమే ఈ క్లబ్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఒకవేళ ఉంటే మీరు కామెంట్ చేయండి, ఎక్కడుందో నాకు తెలియలేదు. జపాన్ లో ఎందుకు స్టార్ట్ చేశారంటే, జపాన్ లో వాళ్ళ భావాలని బయటికి చెప్పడానికి వీళ్ళు ఒప్పుకోరు. అంటే ఏదైనా కూడా మనసులోనే దాచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ లో బాస్ తిట్టినా, ఇంట్లో భార్య తిట్టినా, ఇలాంటివి అనమాట. అదే మన భారతదేశంలో భార్య తిట్టింది అనుకోండి, ఒకసారి మన దేశం మామూలు ఉండదుగా. భార్య బాధ్యతలు అంతా ఒక చోట చేరుతారనమాట. ఎక్కడ? బార్లో. సో ఇక్కడ అలాంటివి ఉండవు అనమాట. ఎవడి బాధ వాడిది, అంటే ఎవరి మనసులో వాళ్లే బాధపడిపోతుంటారు. వాళ్ళందరికీ కూడా షౌటింగ్ క్లబ్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు. ఈ షౌటింగ్ క్లబ్ లో ఏం చేస్తారంటే, కొంతమందిని ఒక రూమ్ లో పెట్టి వాళ్ళు అరుచుకునేలా చేస్తారనమాట. వాళ్ళకి కొన్ని థింగ్స్ ఇస్తారు, లైక్ పిల్లోస్, ఎయిర్ పిల్లోస్, బ్యాట్స్. అంటే వాటిని వాళ్ళు మనుషులుగా ఊహించుకొని పెద్దగా అరిచేసి వాళ్ళ కోపాన్ని తీర్చుకుంటారనమాట. సో అర్థమైందా? నంబర్ 3, ఆక్సిజన్ క్లబ్. ఈ ఆక్సిజన్ క్లబ్లు కరోనా టైంలో ఎక్కువగా ప్రాచుర్యం చెందాయి. అంటే కరోనాలో చాలా మందికి ఆక్సిజన్ కొరత ఏర్పడింది కదా, అప్పుడు ఇవి స్టార్ట్ చేశారు. సో ఇప్పటికీ కూడా ఈ ఆక్సిజన్ క్లబ్స్ లో ఎవరికైనా అవసరానికి ఆక్సిజన్ దొరుకుతూ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్పాలి. దీన్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేసి పెట్టడం జరిగింది. అదేంటంటే, ఆక్సిజన్ క్లబ్ కాదు కానీ ఆక్సిజన్ బార్ ఢిల్లీలో స్టార్ట్ చేశారు. దీన్ని ఇక్కడ ఎందుకు కన్సిడర్ చేస్తున్నామంటే, ఫస్ట్ దీనికి క్లబ్ అని పేరు పెట్టవలసి వచ్చిందంట. ఆ తర్వాత బార్ అయితే కొంచెం కొత్తగా ఉంటుందని దీనికి బార్ అని పెట్టారు. అదే అన్అఫిషియల్ గా ఇది ఉంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దీని గురించి చాలా చోట్ల వెతికితే కానీ దొరకలేదు. అదన్నమాట విషయం. అందుకని దీన్ని కన్సిడర్ చేశాం. సరే, ఇక ఇది ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆక్సిజన్ బార్ ఢిల్లీలోని సాకేత్ అనే ఏరియాలో సెలెక్ట్ సిటీ వాక్ అనే మాల్లో ఉంటుంది. ఈ సాకేత్ అనే ఏరియాలో ఎక్కువగా అన్ని రెస్టారెంట్స్, హోటల్స్, బార్స్, ఇలా అన్ని షాపింగ్ మాల్స్ ఇలా ఎక్కువ ఉండే ప్రాంతమే ఈ సాకేత్. ఈ సాకేత్లో సెలెక్ట్ సిటీ వాక్ అనే ఏరియాలో ఈ ఆక్సిజన్ బార్ ఉందన్నమాట. అంతే కదండి బాబు, ఇక్కడ ఆక్సిజన్ చాలా ఫ్లేవర్స్ లో దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెమన్ గ్రాస్, చెర్రీ, లావెండర్,
యూకలిప్టస్ మరి అనేక రకాల ఫ్లేవర్స్ లో ఈ ఆక్సిజన్ దొరుకుతుంది. మీరు కూడా అలా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఓ అరగంట గంట కూర్చోనండి, ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోకండి భయ్య. నంబర్ 4 కిస్సింగ్ క్లబ్. అబ్బా వినడానికి ఎంత బాగుందో కదా. ఆగండి ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. మిమ్మల్ని షాక్ చేసే విషయం చెప్పనా, ఇలాంటి క్లబ్స్ మన ఇండియాలో ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అర్థమైందా? సరే, ఇక టాపిక్ లోకి వెళ్దాం. వెస్టర్న్ కంట్రీస్ లో ఈ కిస్సింగ్ క్లబ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా అన్అఫిషియల్ గా ఉంటాయి. కొన్ని కమ్యూనిటీస్ లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవేంటంటే కొంతమంది ఒక క్లబ్ కు చేరి ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, అలాగా ఫ్లోర్ మూమెంట్స్ అవి ఇవి ఉంటాయి కదా. అప్పుడు ఒకరి అనుమతితో అంటే విత్ పర్మిషన్ వాళ్ళు కిస్ చేసుకొని వాళ్ళ బాధను పోగొట్టుకుంటారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అమెరికాలో భార్యకి ఇష్టం లేకపోయినా కూడా మొగుడు ముద్దు పెట్టుకుంటే తప్పు కిందకి వస్తుంది కదా. అలాంటప్పుడు ఏదైనా కొంచెం కోరికలు ఉన్నాయనుకోండి, ఎలా తీర్చుకుంటారు కదా మరి, అలాగనమాట. సో ఇవన్నీ అన్అఫిషియల్. ఇంకో విషయం అండి, ఇంట్రొడక్షన్ లో చెప్పాను కదా, తాగడాలు ఊగడాలు అలాంటివి ఉండవు అనమాట ఇక్కడ. సో జస్ట్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఒకరినొకరు పర్మిషన్ తో కిస్ చేసుకుంటారు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. నంబర్ 5 హగ్గింగ్ క్లబ్ లేదా హగ్ క్లబ్స్. ఈ పేరుతో వీటిని పిలుస్తూ ఉంటారు. ఇవి కూడా అంతే, ఒత్తిడిని తగ్గిస్తారు. హాయిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ హగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ ఒక చోటుకు చేరి అక్కడ వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ హాయిగా హగ్ చేసుకుంటారు. దీనివల్ల వాళ్ళు పడుతున్న మానసిక ఒత్తిడి నుంచి వాళ్ళు బయటపడతారని వైద్య నిపుణులు చెప్తున్నారనమాట. ఏమండి ఒక్క చిన్న విషయం అండి, హగ్ చేసుకోవడం వలన కలిగే ఉపయోగాలు ఏంటి అని వీడియో చేస్తుంది. వీలైతే డిస్క్రిప్షన్ లోను కార్డ్స్ లోను ఇస్తాము. ఒకవేళ అలా లేదనుకోండి, మహారాజా కొంచెం ఛానల్ ఓపెన్ చేసి అలా స్వైప్ చేస్తే వీడియో వెంటనే దొరికేస్తుంది. వెళ్ళి చూసేసి ఆనందించండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హగ్గింగ్ క్లబ్స్ కూడా అన్అఫిషియలే. ఇవి కూడా ఒక కమ్యూనిటీలో జరుగుతుంటాయి.